మనము మూడు భాగాలుగా విభజించుకుందాం. మొదటిది, ఈ సువిశేష పఠనం ద్వారా మనకు తెలిసేటువంటి సత్యము, క్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగు. ఈ విశ్వానికి వెలుగు క్రీస్తు ప్రభువు. రెండవది, ఈ సువిశేష పఠనములో మనము తెలుసుకునేటువంటి సత్యము, బలపడినటువంటి, పెరిగినటువంటి, దృఢపడినటువంటి ఆ గుడ్డివాని విశ్వాసము. మూడవది, మనం తెలుసుకునేటువంటి సత్యము, మనం కష్టాలు పాలవుతూ ఉన్నాము అంటే, ఏదైనా వ్యాధి మనకు సోకుతూ ఉందంటే, మనం పాపం చేస్తే మాత్రమే కాదు అవి వచ్చేది, దేవుని మహిమ కొరకు కూడా ఒక్కొక్కసారి పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కష్టాలు వస్తాయి, వ్యాధి బాధలు అనేటివి మనకు వస్తూ ఉంటాయి అన్నటువంటి సత్యాన్ని మనము ఈ సువిశేష పఠనము ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము.